హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇక చెరి పండ్లు ఎన్ని కాసినాయి అంటే అయ్యో రాలిపోతున్నాయి. మేము తెంపుతలేమో బయటకాడికి పోతున్నాము. మస్తు పండ్లు అన్నీ రాలిపోయినాయి. ఇవన్నీ రాలిపోయినాయి. చెరి పండ్లు ఇది తింటే చాలా మంచిది, బ్లడ్ వస్తుంది. చాలా ఉన్నాయి కానీ పిట్టలు మేము బయటకాడికి పోతారు తెంపలేము. ఇవి చాలా మొదటనే కాస్తాయి. ఇక ఇవన్నీ అవే చెరి పండ్లు అంటారు. అదే చెరి పండ్లు. అరటి చెట్టు ఇది. బంతి చెట్లు ఇది. బంతి చెట్లు పెట్టిన ఇక పువ్వు పూసింది. ఆకు మధ్య మైదార్ చెట్టు ఇంటికాడ కూడా మస్తు పెద్దగా ఉంది. ఇక్కడ కూడా పెట్టాను. ఈ చెరి పండ్లు రాదు. నేను గుమ్మడికాయలు చూపిస్తాను. గుమ్మడి చెట్టు పెట్టిన. ఈ గుమ్మడికాయలు ఎంత మంచిగా అంటే పూజకైనా మురిగిపోయింది. ఇది ఒకటి మురిగిపోయింది. ఇక తెంపకుంటుంటారు మురిగిపోయింది. ఇది ఏమన్నా దెబ్బ ఆకినట్టు మురిగిపోయింది. గుమ్మడికాయలు ఇవి తెంపొస్తలేదు. మస్తు పెద్దగా అయింది. గుమ్మడికాయలు చూడండి ఫ్రెండ్స్. చెట్టు పెట్టినా నేను. ఇప్పుడు ఈ చెట్టు పెట్టి ఇక చాలా ఎండాకాలం పెట్టినాము. ఎండాకాలం నుంచి కాస్తూనే ఉన్నాయి గుమ్మడికాయలు. చూడు ఇవి పూజకైనా మంచిది. ఇవి దేనికైనా ఇంట్లోకి వచ్చినా ముగ్గు వచ్చినా దేనికైనా గుమ్మడికాయ మంచిది కదా. ఈ గుమ్మడికాయతోటి హల్వా చేసుకొని తింటే చాలా మంచిది. ఈ గుమ్మడికాయ బజ్జీలు కూడా చేసుకోవచ్చు, వడియాలు కూడా చేసుకోవచ్చు. ఈ గుమ్మడికాయ తినే గుమ్మడికాయ ఇది ఎంత టేస్ట్గా ఉంటుంది అంటే పూజకైనా దేనికైనా పని చేస్తుంది. గుమ్మడికాయ మనకు నెలకు అమాస వస్తుంది కదా. అమాస అయిపోగానే ఈ గుమ్మడికాయ అమాస రోజు గుమ్మం కాడ కొట్టుకుంటే ఇంట్లో చెడు ఎత్తున్నా వెళ్ళిపోతుంది. గుమ్మడికాయ అన్నిటికీ పని చేస్తుంది. ఇంకొకటి ఈ చెట్టు అయితే చాలా ఇచ్చింది. దీనికి మందు కొట్టినా మళ్ళీ పిండి వేసినాము. ఎన్ని కాయలు ఇచ్చిందంటే దేవునికి ఇవి వండుకుంటాం. గుమ్మడికాయలు ఫ్రెండ్స్, మీరు గుమ్మడికాయలు ఇన్ని వండిస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన చెట్టుకు మనం పెట్టుకున్న చెట్టుకు గుమ్మడికాయలు కాయినా ఏ కాయ కాసినా ఎంత సంతోషం అనిపిస్తుంది. కొన్నదానికన్నా కాసిన దానికి మస్తు సంతోషం అనిపిస్తుంది కదా. మాకైతే దేవుళ్ళకి పడతాయి. మా ఇంట్లో ఎల్లమ్మ తల్లి అంటే ఎల్లమ్మ గుమ్మడికాయలు హెల్త్కి అయితే చాలా మంచిది. జ్యూస్ చేసుకొని కూడా తాగొచ్చు. ఇంకా బూడిద గుమ్మడికాయ కూడా జ్యూస్ చేసుకొని తాగొచ్చు. బూడిద గుమ్మడికాయ అయితే పెట్టినా కానీ మొలవలేదు. ఇవి ఎంత మంచిది అంటే హెల్త్కి. ఇది సీడ్ చేసుకొని తినాలి కానీ బాగుంటుంది. వడియాలకు కూడా బాగుంటుంది, బజ్జీలకు కూడా బాగుంటాయి. దేవుళ్ళకైనా ఇది అన్నిటికీ పనిచేస్తుంది. మనం పూజలకైతే అన్నిటికీ పనిచేస్తుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్క పూజకు పనికొస్తుంది. బాయ్. అక్కడ దూరంగా సొరకాయల చెట్టు కూడా పెట్టినాయి. సొరకాయ సొరకాయలు ఇప్పుడే కాస్తున్నాయి. ఇది 2 అయితే పడ్డాయి సొరకాయలు. ఇవి పోడుగు చాలా పెద్దగా అయితే ఇవి కొంచెం పెద్దగా తెంపేటప్పుడు చూపిస్తే ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఇప్పుడే చిన్నగా పడ్డాయి, ఇంకా వాళ్ళేవు. ఇదంతా చిక్కుడు తీగ. ఆనగపిందెలు అయితే చాలా పడ్డాయి, ఆనగకాయలు అయితే చాలా పడ్డాయి. ఇంకొక గుమ్మడికాయ ఉంది చెంపుతా. ఈ సీజన్ భయం అయిపోయింది. చిన్నది గుమ్మడికాయ.
సోరకాయలు ఇప్పుడే చిన్నవి పడుతున్నాయి. సోరకాయలు ఇదంతా చిక్కుడు తీగ. లేవు